श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दम् वाराणसीनाथमनाथनाथम् श्रीविश्वनाथं शरणं प्रपद्ये। श्रीविश्वनाथं शरणं प्रपद्ये। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। पार्वती परमेश्वरौ। विश्वेशं माधवं दुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगा भवानी मणिकर्णिका। हरिः ओम्। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। प्रिय दिव्यात्म स्वरूपुलारा, కాశీఖండ మహాత్మ్య సత్సంగానికి స్వాగతం. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి దేవతలకు కూడా ఏర్పడింది అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే కాలము ఎప్పుడు ఎలా ఉంటుంది, ఎందుకు అది అలా సంభవిస్తుంది అనేదాన్ని ఎవరము చెప్పలేము అనేది ఒకటైతే, దేవతలు కూడా కాలానికి, ఈ భూలోకంలో ఉన్నందుకు కాలానికి లొంగి ఉండాల్సిందే, అనుసరించాల్సిందే. అంటే లొంగి ఉండాల్సిందే అనే పదం దేవతలకు చెల్లదు, కానీ మనబోటి వాళ్ళకు చెల్లుతుంది. కానీ వారు కూడా అనుకరిస్తారు లేదా అనుసరిస్తారు, కాలానికి ఆ విలువను ఇస్తారు. నిన్న మనం చెప్పుకున్నాము, రిపుంజయుడు తన స్వశక్తితో మంచి సామర్థ్యాన్ని సాధించుకుని ఉన్నటువంటి వాడు. అందుచేతనే సాక్షాత్తు బ్రహ్మగారు అతనికి పట్టం కట్టారు అని విన్నాము. అంతేకాదు, ఈ భూలోకంలో ఉండేటటువంటి నాగజాతి పాతాళానికి, దేవజాతి ఆయా ద్యులోకాలకు వెళ్ళిపోవాల్సిందే అని చాటింపు వేయడం జరిగింది. అందరూ వెళ్ళారు సాక్షాత్తు పరమేశ్వరుడి దగ్గరికి. అందరూ వచ్చి కాశీ వారణాసికి వచ్చి మొరపెట్టుకుంటే, అవును, ఒకే పనిలో మనకి ఒకే సంఘటనలో రెండు పనులు జరుగుతున్నవి అనేది అక్కడ మందరగిరి మీద ఉన్నటువంటి మునులు యోగులు ధ్యానించారు, ఎప్పుడో ప్రార్థించారు, కోరుకున్నారు. వారి కోరికను నెరవేరుస్తానని అన్నాను కాబట్టి అది ఇప్పుడు ఈ రీతిగా నెరవేర్చడం జరుగుతుంది. ఒకటి, ఏ దివోదాసిని లేదా ఏ రిపుంజయుడిని మనం ఈ భూమి మీద ఉన్నటువంటి అనావృష్టిని పోగొట్టి ప్రజలందరినీ, అలాగే భూమిని సస్యశ్యామలం చెయ్యాలి అని కోరుకున్నాము. కాబట్టి ఈ రెండు ఒకే సమయంలో నెరవేరుతూ ఉన్నవి. అంతటి మీరెవరూ ఏమీ బాధపడవద్దు, అందరూ రండి, మనం మందరాద్రికి వెళదాము అని అన్నారు. సో వెళ్ళేటప్పుడు చక్కగా నంది మీద అధిష్ఠించారు పరమేశ్వరుడు. ఆపై పార్వతీమాత చుట్టూరు
ఉన్నటువంటి వారి పరివారము, మిగిలినటువంటి దేవతలు అందరూ వెళ్ళారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే నేలపై ఎక్కడా దేవీ దేవతలు లేకపోవడం వల్ల విఘ్నేశ్వర దేవాలయాల్లో స్తోత్ర పాఠాలు కానీ, కాశీ ఆది మొదలైనటువంటి ప్రధానమైనటువంటి పట్టణాల్లో, ప్రధానమైనటువంటి దివ్య క్షేత్రాలలో హృల్లేఖాది మంత్ర జపాలు కానీ, అలాగే శివస్థానాలలో పంచాక్షరి, పంచబ్రహ్మ పాశుపతాది, అఘోర, శతరుద్రీయ విద్యా విచారణలు కానీ, విశ్వక్సేన ఆలయంలో పురుష సూక్త, ద్వాదశాక్షర, అష్టాక్షర ముఖ్యమైనటువంటి నామస్మరణ కానీ లేకపోయినవి అన్నారు. అంటే దేవాలయాలు కట్టించిన భవనాలు కాబట్టి వాటినేమో కూలకొట్ట లేదు, కానీ దేవతలే లేనప్పుడు ఆ దేవాలయాలు ఎలా ఉంటాయండి? ఒక మనుషులు నివసించేటటువంటి గృహాల్లో కూడా మనుషులు లేరనుకోండి, ఏదో పాతిళ్ళు వదిలేసి కొత్త ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఎంతవరకు ఉంటుంది ఆ పాత ఇల్లు? మహా అయితే 15 రోజులు, మ్యాక్సిమం నెల రోజులు. ఇక ఆ తర్వాత నుంచి చూస్తే చెట్లు పుడతాయి, పొట్లు కట్టేస్తాయి, చాలా భయంకరంగా గోడల పగుళ్ళు ఇచ్చేస్తాయి. ఇది మనందరికీ తెలిసింది. సో అలా సుదీర్ఘకాలం గడిచేసరికి ఎక్కడా ఏ రకమైనటువంటి మంత్ర తంత్రాలు లేవు. ఈ రీతిగా ఏ ఏ దేవాలయాల్లో ఏవేవి జరిగేవో అవేవి జరగటం లేదు అని అన్నారు. దానికి కుమారస్వామి అగస్త్య మహర్షి లోపాముద్రాదేవితో చెబుతూ అంటున్నారు, అంతా ఎందుకు మహర్షి, నేను కూడా, అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నేను కూడా ఎంత అందమైనటువంటి ప్రకృతిలో మనోహరమై ఉన్నటువంటి ఈ స్వామి మలం, అంటే అయ్యప్ప కొండ అంటాం కదా, ఈ కొండను కూడా నేను విడిచిపెట్టి మందర పర్వతానికే వెళ్లాల్సి వచ్చింది. ఏమో అదేదో ఒక ప్రకృతి మాయ అని అనుకోవాలి, అప్పుడు అలా జరిగింది అని అంటూ ఇలా ఈ రకంగా దివోదాసు రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక దేవదానవులు దిక్కుమాలిన వారైపోయారు. మరి దిక్కు లేనప్పుడు ఏం చేస్తారండి? ప్రస్తుతం ఎవడైతే ఉంటాడో వాడినే దిక్కుగా, వాడినే ఆశ్రయిస్తూ ఉంటారండి. అందుకనే ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి కూడా అదే. బ్రాహ్మణుడైనటువంటి వాడు కూడా వేరే ఆశ్రయం లేక ఉన్న ఈ నాయకుల్నే సేవిస్తూ ఉండడం జరుగుతుంది. అలానే ఇక్కడ కూడా దేవీ దేవతలందరూ కూడా సేవక వృత్తితో ఆ రాజుగారిని ఆశ్రయించాల్సి వచ్చింది. అంటే ఇది పెద్ద పెద్ద దేవతలు కాదు సుమా, చిన్న చిన్న దేవతలు. జన్మ దేశాన్ని విడిచిపెట్టలేక మనకిప్పుడు కాశ్మీరు ఇలాంటి చోట కూడా కాశ్మీర్ బ్రాహ్మణులు ఇలాంటి వాళ్ళు స్థానాన్న విడిచిపెట్టలేరు. అలాగనా అక్కడ ఉండడం, బ్రతికి బట్ట కట్టడము కష్టమైపోతుంది. కొంతమంది హింసింపబడ్డారు, కొంతమంది ఆ హింసలకు గురి కాలేక వాళ్ళకే లొంగిపోయి వాళ్ళు ఏం చెబితే అది చెయ్యడం, వాళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండడం. అంటే కొంతమంది వ్యక్తుల యొక్క స్వభావాన్ని బట్టి కొందరు ఆ రీతిగా ఉంటారు, మరికొందరు ఏది ఏమైనా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను విడిచిపెట్టను, నా సంస్కృతిని నేను విడిచిపెట్టను అని ప్రాణాలు కోల్పోయినటువంటి వారు కూడా ఆనాడు ఎలా ఉన్నారు, ఇదిగో ఇక్కడ కూడా అదే పరిస్థితి. అంచేత స్వస్థానాన్ని, జన్మదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక వాళ్ళల్లో కొంతమంది సిద్ధులు, గ్రహాలు అంటే నవగ్రహాలు కాదు, వేరే వేరే గ్రహాలు, అలాగే విద్యాధరులు, రుద్రులు, రక్కసులు, యక్షులు, కిన్నరులు, భూత పిశాచాలు, డాకిని శాకిని గణాలు, ఇలాంటివన్నీ వివిధ సేవా వృత్తితో దివోదాసునే ఆశ్రయించారు, అతన్నే సేవిస్తూ ఉన్నారు. ఏదో ఒక చిన్నదో పెద్దదో పోస్ట్, బ్రతకడానికి ఏదో ఒకటి ఉండాలి కదండి. బ్రిటిషియన్స్ కాలంలో కూడా మన వాళ్ళందరూ పాపం జీవితం గడవడం కోసమని వాళ్ళ దగ్గర భృత్య సేవ చేశారు. అయితే కొంతమందిని లోబర్చుకుంటే డబ్బు మీద ఆశతో, కుటుంబం మీద ఉండేటటువంటి మోహంతో ఎలా లొంగిపోయి ఉన్నారు. లొంగిపోయి వాళ్ళ వైపు తిరిగి మనవాళ్లే మోసం చేసి, మనవాళ్లే షూట్ చేసి
సంహరించినటువంటి సంఘటనలు మనకి చరిత్రలో ఎన్నో కనిపిస్తాయి. ఇదంతా ఏమిటి అంటే ఇప్పటికీ మనందరికీ తెలుసు. మధుర, అయోధ్య, సోమనాథ్, వారణాసి, ఈ ప్రధానమైనటువంటి 3 దేవాలయాల్ని బాబరీ సమయంలో ఎంతో విధ్వంసం చేస్తే మరలా తిరిగి సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పుడు తిరిగి మరలా సోమనాథ స్వయంభూ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి జ్యోతిర్లింగము సోమనాథ్. ఆ సోమనాథ లింగాన్ని, ఆ దేవాలయాన్ని తిరిగి మరలా పునరుద్ధరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ తర్వాత ఇక వారు ఏమీ చెయ్యకుండగానే ఇంకేమీ చెయ్యలేకపోయారు. మరలా ఇదిగో ఇప్పుడు తిరిగి శుభ తరుణం అని అనుకోవాలి. మన ప్రధానమంత్రి గారు పాలనలో వారణాసిని, అలానే అయోధ్యను, ఇక 3వది మధుర ఉందండి. అది కూడా జరగాలని కోరుకుందాము. ఎందుకంటే ఒక్కొక్క కాలము విషమ కాలం. ఆ విషమ కాలంలో ఎన్నింటినో కోల్పోవలసి ఉంటుంది. ఇదిగో ఇక్కడ కూడా దివోదాస్ పాలన సమయంలో కూడా ఇలాంటి వీళ్ళంతా కూడా వివిధమైనటువంటి సేవా వృత్తులతో దివోదాసుని సేవిస్తూ ఉన్నారు. ఎలా ఉంది అంటే మెడపట్టి గెంటితే చూరు పట్టుకొని వేలాడినట్టు అయ్యింది అని ఒక సామెత ఉంది కదా. ఈ వేల్పుల, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పై వేల్పుల సంగతి కూడా అదే రీతిగా ఉందండి. ఇక రిపుంజయుడు తన ప్రజాపాలనాన్ని మాత్రం చాలా పరమధర్మంగా భావిస్తూ ఉన్నాడు. అంటే ప్రజలను పరిపాలన చెయ్యడమే తన కర్తవ్యం. ఇక ఎవరు, ఏ దేవి దేవతలు లేరు, మరి ఎవరి గురించి ప్రార్థనలు లేవు, ఎవరి సలహా అవసరం లేదు. తనకు తానే అన్నింటినీ ఆలోచించుకుంటున్నాడు. తనకు నచ్చినటువంటి వాళ్ళని మంత్రులుగా, సామంతులుగా పెట్టుకున్నాడు. మొత్తానికి చాలా పరమధర్మంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఇక ప్రభు, మంత్రి, మంతనము ఇలాంటి వాటితో కలిసి సామదాన భేద దండోపాయాల్ని, దేశకాల పరిస్థితుల్ని సమన్వయించుకొని పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఎవరు? దివోదాస్. ఇక అప్పుడు ఎలా ఉంది పరిస్థితి అంటే 4 జాతుల వారు, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 ఆశ్రమాలు: బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇలా వీరు కూడా తమ తమ ధర్మాలను విడిచిపెట్టకుండగా వారి వారి వర్ణ, వారి వారి ఆశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఉన్నారు. ఇక ఎటొచ్చి ఎవరికండి ఇబ్బంది? ప్రజలు బాగున్నారంటున్నారు, రాజుగారు బాగా పరిపాలన చేస్తున్నారంటున్నారు అని అంటే దేవతలకే ఎక్కడ ఆస్కారం లేకుండగా, స్థానం లేకుండగా, విలువ లేకుండగా, గౌరవం లేకుండగా అయిపోయింది. ఈ పరిస్థితిలో దేవతలందరూ కలిసి బృహస్పతి, దేవగురువు ఉన్నారు కదా, బృహస్పతి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమిటిది, మా బ్రతుకు ఇంత అధ్వాన్నమైపోయింది ఒక మానవుని యొక్క కారణంగా, మరి ఏ రీతిగా ఇతన్ని మనం వదిలించుకోవాలి? ఆనాటి పరిస్థితి అనావృష్టి కారణంగా ఏదో చాలా కష్టం వచ్చింది, భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ బ్రతకలేక ఉన్నవి అని చెప్పి అలా చేశామన్నారు. సరే, ఇప్పుడు భూమి బాగుంది, ప్రజలు బాగున్నారు, ఇంతకు మరి మా బ్రతుకులేమిటి? ఎన్నాళ్ళు ఇలా ఎక్కడెక్కడో తల దాచుకోవాలి అని బృహస్పతిని అడిగారండి. అడిగితే అంటే ఉపాయం అడిగారు. ఈ అపాయాన్ని తప్పించుకునేటటువంటి ఉపాయం ఏమిటి? ఏదన్నా కష్టం వస్తే కూడా మనకి కుల పెద్ద లేదా కాస్త సలహాలు ఇవ్వడంలో గురువులో లేకపోతే పెద్దలో ఎవరుంటే వాళ్ళని ఎలా అడుగుతామో అలా దేవతలందరూ కలిసి బృహస్పతిని అడిగారు. సరే, అప్పుడు వారేమంటారు అంటే, సరేనయ్యా, మనిషి బ్రతకాలి అంటే ప్రధానంగా 3 ఉండాలి. ఏమిటది అని అంటే, 1 వరుణుడు, 2 వాయువు, 3 అగ్ని. ఈ 3 ఉంటేనే అన్నం పండుతుంది. ఈ అన్నం తింటేనే ప్రాణం ఉంటుంది. అంచేత అన్నానికి ప్రాణానికి ఈ సంబంధం ఉంది. అన్నం ఉంటే ప్రాణం ఉంటుంది, అన్నం లేదు ప్రాణం నిలిచే వీలు లేదు. అంచేత నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అనుకుంటాను, వెళ్ళి మీరు ఆయా ప్రయోగాలు చేసి చూడండి అన్నారు గురువు గారు.
సరే క్యాచ్ చేశారండి. మనం క్యాచ్ చేయలేదు, అయితే జరిగింది మనం చెప్పుకుంటే అర్థమవుతుంది. ముగ్గురు ప్రధానం కదా, ఎవరు? వరుణుడు, వాయువు, అగ్ని. సరే అప్పుడు దేవేంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచారు. ఎందుకంటే నీవే అక్కడ లేకపోతే అప్పుడు రాజుగారికి దేవతల యొక్క విలువ తెలుస్తుంది అని సూచన చెప్పారు. గురువుగారు చెప్పినటువంటి ఆ హిత బోధన విన్నటువంటి దేవేంద్రుడు అగ్నికి ఆర్డర్ ఇచ్చారండి. ఇక ఏమయ్యాడు అంటే ఆ అగ్నిదేవుడు కాస్త వారణాసికి వెళ్ళి, అంటే వారణాసి దివోదాస్కి రాజధాని అనమాట అండి. మనకి ఏ కార్యక్రమం లేదా ఏది ప్రారంభించాలన్నా, ఏది విప్లవం లేవదీయాలన్నా, ఏ ఉద్యమం సాగించాలన్నా ప్రధానమైనటువంటి రాజధానిలోనే కదా చేస్తారు. అలానే వారణాసి వెళ్ళి అగ్నిదేవుడు నేను ఇక్కడ ఎక్కడా నా జ్వాల లేవకూడదు అని సంకల్పించాడండి. అంతే. ఎవరు అగ్గిపుల్ల వేసినా అగ్గిపుల్ల మండటం లేదు. అగ్గిపుల్ల మంటకపోతే ఇక నిప్పు ఎలా వస్తుందండి? ఎవడికి పొయ్యి కానీ కోపం కానీ ఏది చెయ్యాలన్నా అగ్ని ప్రజ్వలన లేదు. ఇక ఆడవాళ్ళందరూ ఏం చేయాలో అర్థం కాక మగవాళ్ళ వైపు చూస్తున్నారు. మగవాళ్ళు పోనీలే మీకు వెలగటం లేదేమో, అది ఏదో మేము వెలగబెడతాము అని వాళ్ళు ప్రయత్నం చేశారు. మగవాడికి వెలగలేదు. అరే ఏమైంది, ఇదేంటిది సడన్ గా అని అందరూ ఆశ్చర్యంతో చేతులు నలుపుకుంటూ మగవాళ్ళంతా రాజుగారి దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యం ఏమిటంటే అంతవరకు ఏ దేవతల్ని ఉద్దేశించి కాక మాత్రమే హోమం జరుగుతుంది. అంచేత ఆ అరుణలన్నీ ఉత్తరణలైపోయినవి. అంటే ఏ సమిధ వేసినా సమిధ అసలు మంటల సమిధ వేసే లాభమే ఉందండి. ఇక అగ్నిని ప్రార్థించేటటువంటి మంత్రాలన్నీ గాల్లో కలిసిపోతూ ఉన్నాయి. ఇక పట్టుదలగా కొంతమంది యజ్ఞాలు చేసేటటువంటి ఆ యాజ్ఞికులు ఉన్నారే, అగ్నిగుండాల ముందు కూర్చుని మంచి నియమ నిష్ఠలతో మంత్రాలను సుస్వరంగా, అంటే స్వరభేదం వచ్చిందా, మనం ఏదైనా అపరాధం చేశామా, మనం ఏమైనా పొరపాటు చేశామా అని అనుకుని కూర్చుని మంత్రాలను చాలా సుశ్రావ్యంగా, ఇక ఆ కుండాన్ని కొంతమంది గొట్టాల్లాంటివి తీసుకుని ఊదుతూ ఉన్నారు. నిన్నటి అగ్ని అన్నా ఉండాలి కదా, నిన్నటి అగ్ని ఉన్నా రాజుకుంటుంది కదా. అసలు నిప్పు అంటూ ఉంటే ఆశ్చర్యం, ఏ నిప్పు లేదు, ఊదినా లేదు, నోటి తుంపర తప్ప అక్కడ నిప్పు గాని సెగ గాని ఏమీ లేదు. ఇక యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు, ఎవడికి ఏది తెలుసో అంతా ప్రయోగం చేశారండి. ఇక ఏమి చేసేది లేక చేతులు ముడుచుకుని కూర్చున్నారు. ఇక రాజుగారి వంటల వాళ్ళు కూడా బిక్కముఖాలతో దిగాలుతో వెళ్ళి, అయ్యా మీ కోపం వస్తుందో ఏమో, మేమేమి వంట చెయ్యలేకపోయాము, కారణము నిప్పే లేదు, నిప్పు లేకుంటే వంటలు ఎలా చేయగలము అని పాపం భయపడుతూనే చెప్పారండి. మరి ఏం చెయ్యాలి? మొత్తానికి ఇలా రెండో జాము గడిచింది. ఇక ఏం చేయమంటారయ్యా అని ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు. దానికి ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాడు. ఇది ఎలా ఉందంటే ఒక్కొక్కడు వచ్చి చావు కబురు చల్లగా చెప్పాడు అంటారు చూడండి, అలా అయ్యా ఏ నిప్పు లేదు, ఏ అగ్ని లేదు, మేమేం చేసినా, మేము ఎంత ప్రయత్నం చేసినా ఫలించలేదు అని చెప్తున్నారు. అప్పుడు ఆయన వెంటనే ఒక్కసారి గ్రహించాడండి. ఎందుకంటే సమర్థుడు కదా, తెలివైన వాడు కదా. ఓ, ఇది దేవతలందరూ కలిసి చేసినటువంటి పని. దేవతలందరికీ కడుపులో మంటగా ఉంది నా మీద, ప్రత్యక్షంగా ఏమీ చెయ్యలేక ఇలాంటి దుష్ట చేష్టలు చేస్తూ ఉన్నారు. కాకపోతే అగ్ని అంతర్ధానం అవడం ఏమిటి? ఇప్పుడు వర్షంలో తడిచిపోయినాయండి పుల్లలు, అంచేత వెలగటం లేదండి అంటే దానికి రీజన్ ఉంది. కానీ ఎక్కడా వెలగటం లేదు, ఎవరి ఇంట్లోనే నిప్పు లేదు, ఎవరి హోమగుండంలోనే నిప్పు లేదు, అసలు వేడే లేదు అని అంటే అర్థమైపోయిందండి. ఎందుకంటే లాజికల్గా ఆలోచన చేశాడు, శాస్త్రీయంగా ఆలోచన చేశాడు, దాంతో అర్థమైపోయింది. ఇక అప్పుడు తాను స్నానం చేసి సూర్యకిరణ సంతప్తమైనటువంటి ఆహార పదార్థాన్ని ఆరగించి నీరసంగానే
కొలువుకు వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉండగా మరలా తిరిగి పౌరులు జనపదులు వీళ్ళందరూ జనం వచ్చి మొరపెట్టుకున్నారండి దివోదాస్. చూడండి, అంటే ఇవాళ సోలార్ పవర్తో మోటార్స్, సోలార్ పవర్తో ఇళ్లల్లో పవర్ పెట్టుకున్నాం, ఆశ్రమంలో కూడా పెట్టారు. అంటే ఈ కరెంట్ బిల్ ఎక్కువైపోతుంది కాబట్టి సోలార్ కాస్త పెట్టుబడి పెడితే ఒక 10 ఏళ్ళు హాయిగా కొంచెం తక్కువ కట్టొచ్చులే అని. ఏదైనా ఒకటే పళ్ళూడ కొట్టుకోవడానికి అనే సామెత అనుకోండి. మొత్తానికి ఈ దివోదాసు అగ్ని లేకపోతే ఏమి, సూర్యుడున్నాడు కదా అని సూర్యుని యొక్క వేడి చేత తయారైనటువంటి పదార్థాలు తీసుకుని వచ్చి సభలో కూర్చున్నాడు. సరే, అందరూ వచ్చి వాళ్ళ గోడు వినిపిస్తూ ఉన్నారండి. అప్పుడు దివోదాస్ వాళ్ళందరినీ ఓదారుస్తూ చెబుతూ ఉన్నాడండి, భయపడకండి, చేతకాని దద్దమ్మలు దేవతలు చేసినటువంటి దుస్తంత్రం ఇది. దీన్ని నా యోగ శక్తి చేత ఎదురు దెబ్బ కొట్టి యథాప్రకారంగా మీ జీవితాలన్నీ గడిచేట్టుగా నేను చేస్తాను అని ఒక సామెత కూడా చెబుతున్నాడండి అతను. సన్నికళ్ళు దాచితే పెండ్లి ఆగిపోతుందా ఏమిటి వెర్రి మొహాలు అని దేవతల్ని విమర్శించాడండి. ఇదిగో మీకు అభయం ఇస్తున్నాను, వెళ్ళండి. నేనే అగ్నినై యజ్ఞయాగాలు గృహ పాకాలు అంటే వంటలు జరిగేట్టుగా నేనే చూస్తాను, నేనే చేస్తాను. ఇక ఆ హవ్యకవ్యాలు అన్నీ నేనే స్వీకరిస్తాను. నేనే పర్జన్యుణ్ణై సమృద్ధిగా వర్షాలు కురిపిస్తాను. దానితో సస్యాలన్నీ అంటే భూములన్నీ చక్కగా పంటలు పండుతాయి. ఇక పగలు సూర్యుణ్ణి, రాత్రివేళ చంద్రుణ్ణి నేనే అయి చీకట్లను పోగొట్టి ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాను. అంతేకాదు వాయువునై ప్రాణాలు అంతర్బాహ్య శరీరాలలో ఉండేటటువంటి ఆ ప్రాణశక్తిని నేనే నడుపుతాను. ఇంతెందుకు, అందరూ దేవతలు నేనే అయి ఆయా క్రియాశక్తులతో విశ్వరక్షణ చేస్తాను. ఇక స్వర్గ మత్స్య పాతాళాలు 3 కూడా ఎప్పటికీ నా ఏలుబడిలోనే ఉంటాయి, వెళ్ళండి నిశ్చింతగా అని అభయం ఇచ్చాడండి దివోదాస్. ఇక అప్పుడు తన యొక్క అసాధారణమైనటువంటి యోగ విద్య బలంతో అందరూ దేవతలు తానే అయి సర్వ సంరక్షణ రాజ్యపాలన చాలా దక్షతతో ఇంకా దక్షతతో చేస్తూ ఉన్నాడండి. అంటే అది వరకు అగ్నిదేవా నీవు మండాల్సింది, వాయుదేవా నువ్వు వేచాల్సింది, సూర్యదేవా నీవు వెలగాల్సింది అని ఇతని క్రింద వాళ్ళు ఆయా సేవలు చేస్తూ వచ్చారండి. సరే, ఇది పాపం ఎన్నాళ్ళు ఎలా అని విసుగొచ్చినటువంటి వాళ్ళు బృహస్పతి తమ గురువు అయినటువంటి ఆ గురువు గారు ఇచ్చినటువంటి సూచన ప్రకారం ప్రయోగం చేశారండి. ఒక్క ప్రయోగంలోనే ఇతడికి అర్థమయ్యే మొత్తం అందరూ తానే, సూర్యుడు, చంద్రుడు, పర్జన్యుడు, వాయువు, అగ్ని అన్నీ తానే అయి మరలా తిరిగి పాలన చాలా సక్రమంగా చేస్తూ ఉన్నాడు. ఇక ఏం చెయ్యాలో తెలియలేదు దేవతలకి. అప్పుడు మరలా తిరిగి వాళ్ళ స్వస్థానాలకే వెళ్ళిపోయి మాట్లాడకుండా ఉన్నారండి. ఇక ఆ దశలో ఏం చెయ్యాలి, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారండి. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏం చేశాడట, పరమేశ్వరుడు కూడా లోపల ఉందండి, కాశీ విడిచిపెట్టి వచ్చానే అని దిగులు ఉందండి. చిన్నపిల్లలు చెప్పుకుంటారు, పెద్దవాళ్ళు ఓర్చుకుంటారు కదా. మిగిలిన దేవీ దేవతలందరూ అయ్యో ఇంకా ఎంతకాలం చాలా సుదీర్ఘకాలం పరిపాలన చేశాడే, ఇంకా ఎంతకాలం అని అనుకుంటూ బయటపడిపోయారు. కానీ పరమేశ్వరుడు కూడా లోపల ఉంది. కాశీ వియోగం వల్ల కలిగినటువంటి సంతాపాన్ని పోగొట్టుకోలేక తిరిగి మరలా తన రాజధానికి పోయే సంకల్పంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు ఒకనాడు తన వశవర్తినులై ఉన్నటువంటి యోగి గణాన్ని అందరినీ మందరగిరి సానువులపై అంటే ఆ పర్వత శిఖరములపై అందరినీ సమీకరించాడు. అందరినీ ఒకచోట సమావేశపరిచారట పరమేశ్వరుడు. ఆ యోగినులే 64
యోగిని గణ సేవిత అని మనకి లలితలో కూడా వస్తుంది. అంచేత ఆ యోగినులే 64. ఈ 64 మంది వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ ఇచ్చేసారండి. ఇంపార్టెంట్ అంటే ప్రధానమైనటువంటి పేర్లు: గజానన, సింహముఖి, గృధ్రాస్య, కాకకుండిక, ఉష్ణగ్రీవ, హయగ్రీవ, వారాహి, శరభానన, ఉలూకిక, శివారావ, మయూరి, వికటానన, అష్టవక్ర, కోటరాక్షి, కుబ్జ, వికటలోచన, శుష్కోదరి, లలజ్జిహ్వ, దంష్ట్రోగ్ర, వానరానన, ముక్తాక్షి, కేకరాక్షి, బృహత్తుండ, సురాప్రియ, కపాలహస్త, రక్తాక్షిషుకి, శౌని, కపోతిక, పాశహస్త, దండహస్త, ప్రచండ, చండ విక్రమ. ఈ పేర్లు ఎవరికైనా పెట్టుకుంటే పిలిచే వాళ్ళకి చాలా కష్టం అండి, నోరే తిరగదు. చండ విక్రమ, శిశుఘ్ని, పారహంత్రి, కాశీ, బుధిరపాయిని, వసాధయ, గర్భభక్షిణి, అశనహస్త, ఆంత్రమాలిని, స్థూలకేశి, బృహత్కుక్షి, సర్వాస్య, ప్రేతవాహన, దండశూకర, క్రౌంచి, మృగశీర్ష, వృషానన, వ్యాప్తాస్య, ధూమనిశ్వాస, వ్యోమైకచరణ, ఊర్ధ్వ దృశ, తాపని, శోషిణి, కోటరి, వృకోదరి, స్థూలనాసిక, విద్యుత్ప్రభ, బలాకాస్య, మార్జారి, కటపోతన, అట్టాట్టహాస, కామాక్షి అని ఈ యోగినుల పేర్లు అంటే ప్రధానమైనటువంటివి. ఇక అప్పుడు వాళ్ళంతా ఈ 64 మంది అంటే 64 కోట్ల యోగినులైతే ఆ ఒక్కొక్క కోటికి ఒక్కొక్క నాయికామణి అన్నమాట అండి. అదిగో అలాంటి వాళ్ళు స్వామి ముందు నిలబడి, అయ్యా ఆజ్ఞ ఇవ్వండి, ఏం చేయమంటారు అని అందరూ నిశ్శబ్దంగా స్వామికి ఎదుట కూర్చుని ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఏం చెబుతాడా స్వామి అని. ఇక అప్పుడు పరమేశ్వరుడు చెబుతూ ఉన్నారట, చూడండి, నేను చెప్పేటటువంటి మాటను సావధానంగా వినండి. మాకు అత్యంత ప్రియమైనటువంటి కాశీ నగరాన్ని రాజధానిగా చేసుకుని దివోదాస్ అనేటటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు కదా, అటువంటి ఆ రాజుని పదభ్రష్టుణ్ణి చెయ్యాలి. మేము తిరిగి అక్కడ చేరి ఆనందంగా ఉండాలి. దానికి మిమ్మల్ని వినియోగిస్తూ ఉన్నాను. చెయ్యాల్సింది ఏమిటో చెబుతాను, వినండి అని స్వామి చెబుతూ ఉన్నాడు. మీరందరూ రకరకాల వేషాలు వేసుకుని వింత వింత చేష్టలతో విలాసాలతో కాశీలో ప్రవేశించాలి. ఇది చూడండి, అంటే స్వామి ఆ వేళ పరమేశ్వరుడు అక్కడ ఉన్నటువంటి దివోదాసుని రాజ్యభ్రష్టుడు చెయ్యడానికి ఏమేమి చేస్తున్నాడనేది ఇవాళ మన మీద విదేశాల వాళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసి ఎంత మభ్యపట్టి చేశారనేది దానికి దీనికి లింక్ తెలుస్తుందండి, కుదురుతుందండి, మ్యాచ్ అవుతుందండి. స్వామి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, వింత వింత చేష్టలతో విలాసాలతో కాశీలో మీరు ప్రవేశించాలి. మీ తంత్రాలతో కాశీవాసులైనటువంటి సువాసినుల యొక్క పాతివ్రత్యాన్ని, పురుషుల యొక్క ఆచార వ్యవహారాల్ని పాడు చెయ్యాలి. ఇక వర్ణాశ్రమ ధర్మాలు అనేటటువంటివి చెడిపోతే ప్రభువు పదభ్రష్టుడై తీరుతాడు. దానితో మేము నిక్షేపంగా కాశీలో ప్రవేశిస్తాము, కాశీవాసులం అవుతాము. అంచేత మీరు ఆలస్యం చెయ్యవద్దు, తొందరగా వెళ్ళండి అని పరమేశ్వరుడు చెబితే మహాప్రసాదం అని ఆ యోగినులు అక్కడికక్కడే స్వామి చెప్పినట్టుగా వింత వింత చేష్టలు, వింత వింత వేషాలు, వింత వింత రూపాలు అన్నిటినీ ధరించి వెళ్ళారు. ఎలా ఉంది అంటే పుష్పలావిక, గంధవాహిని, సైరంధ్రి, సాముద్రిక శాస్త్ర నిపుణ, ముగ్గులు నేర్పు ముగుద, స్తంభన విద్య విశారద, మంత్రవాదిని, తంత్రభేదిని, యంత్రకారిణి, చదువరి, కథకురాలు, ఆటకత్తె, మాటకారి, వైణికురాలు, వెలయాలు అంటే వేశ్య, ఇలా పలు విధాల ప్రావీణ్యాన్ని ప్రదర్శించేటటువంటి పడతులై అంటే స్త్రీలై కాశీలో ప్రవేశించి ఇంక ఇల్లాండ్రం ఎవరైతే పతివ్రతలుగా ఉంటారో
వాళ్ళందరికీ బుద్ధిని భ్రష్టం చెయ్యడానికి. ఇప్పుడు ఈవేళ మనకి అన్య మతాల వాళ్ళు ఇళ్లకే చేరిపోయి, అది వరకు బజార్లోనో లేకపోతే ఎక్కడో కలిసేవారండి, ఇప్పుడు అలా కాదు, ఇళ్లకే వచ్చేస్తున్నారు. అంతేకాదు దేవాలయాలకే వెళ్ళిపోతున్నారు. అంతేకాదు ఆ దేవాలయాలలో ఉండేటటువంటి ఆయా పదవుల్లో కూర్చుంటున్నారు, ఆయా ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో వెళ్ళినటువంటి భక్తులకి ఒక అసౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అబ్బా, ఇంకెప్పుడు రాకూడదు తిరుమల, ఇదేమిటి ఇలా తయారైపోయింది అనే విసుగు వచ్చేట్టుగా, నాట్ ఓన్లీ తిరుమల, ఏ దేవాలయమే అంత విసుగు వచ్చేట్టుగా ఇప్పుడు జరుగుతూ ఉందే. అప్పుడు అలా చేయమని చెప్పాడు స్వామి. అంచేది వీళ్ళు అందుకు ఆయా వేషాలు వేసుకుని వెళ్తూ ఉన్నారు, ప్రవేశించేశారు. ఇక ఆ ఇంటి ఇల్లాళ్లను కానీ అలాగే ఇంటి యజమానులను కానీ వశపరుచుకోవడానికి నానా పాట్లు పడ్డారటండి. అయితే ఎంత పాట్లు పడినప్పటికీ కూడా ఇంత ఫలితం కూడా లేకుండా పోయింది. ఇక ఎప్పుడు ఎంత కూడా ఫలితం కనిపించకపోయేసరికి ఎవ్వరూ ఎంతలా అంటే వెళ్ళినటువంటి వాళ్ళని వీళ్ళేంటో చూద్దాము అని కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదట. అంతేకాదు ఒకసారి ఇంటికి వచ్చి చేస్తే మరలా మా ఇంటికి వచ్చావా, కాళ్ళు విరగొడతామని కూడా భయపెట్టారండి. ఇవాళ అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాల్లో కూడా ప్రవేశించినటువంటి అన్య మతస్థులను మా ఊరి పొలిమేర దాటి లోపలికి వచ్చావా నువ్వు ప్రాణాలతో ఉండవు అని బెదిరించేసరికి కొంతమంది రాకుండా అక్కడి నుంచి అక్కడికే వెనక్కి పోతూ ఉన్నారు. వీళ్ళు కూడా అలాగే బెదిరించారు. ఇక దానితో ఎలా ఉందంటే ఒక కాకిని తోలినట్లుగా తోలి అదిలించి బెదిరించి ఇక గుమ్మం కూడా ఎక్కనివ్వకుండా, ఆ గుమ్మం వైపుకు చూడనివ్వకుండా చేసి పంపించారు. ఇక అప్పుడు అతిమానుష శక్తులు కలిగినటువంటి యోగినుల యొక్క కష్టం మాట ఏం గాని సామాన్య మానవుల దగ్గర శక్తి కూడా, అయ్యయ్యో సామాన్య మానవుల దగ్గర కూడా మన శక్తి పనిచేయటం లేదే అని చాలా అవమానంగా భావించి ఇంకేం చెయ్యాలి అని అంటూ ఒక చోట కూర్చుని ఆలోచించుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారట. ఏమిటంటే ప్రభువు చెప్పినటువంటి పని మనం చెయ్యలేకపోయాము, సాధించలేకపోయాము. ఏ మొగంతో వెళ్ళి మేము విఫలం అయ్యాము, మేము సాధించలేకపోయాము అని ఏం చెబుతాము? అందుచేత ఈశ్వరుని దగ్గరికి మనం వెళ్ళవద్దు, ఈ ఏడుపు ముఖాలతో అసలు వెళ్ళవద్దు. సాధిస్తే నవ్వు ముఖం ఉంటుంది, సాధించకపోతే ఏడుపు ముఖం కాకపోతే ఏ ముఖం ఉంటుంది అని అనుకుంటూ ఇక్కడ ఇక్కడే మనం ఉంటాం. ఎందుకంటే ఏడుపు ముఖాలతో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేదానికన్నా ఈశ్వరుడికి ఇష్టమైనటువంటి కాశీలోనే ఉండిపోతే మంచిది. అంతే, వీళ్ళు కూడా ఇక్కడే స్థిరపడిపోయారండి. ఎవరు? 64 కోట్ల మంది యోగులు. మన స్థితిగతులు ఏదో ఒక రోజు స్వామికే తెలుస్తాయి కదా. తెలిసినప్పుడు ఏదో కారణంగా మరలా మరొక ప్రయోగం చేసి తిరిగి స్వామి అమ్మ ఇద్దరూ వస్తారు కదా, అప్పుడు మన్నించమని ప్రార్థిద్దాము. అప్పుడు ఏం చేస్తారులే, క్షమించేస్తారులే అని వాళ్ళు కూడా ఏవో కొన్ని స్థానాలు వెతుక్కుని తీసుకుని ఒక అదృశ్య రూపంతో, ఎందుకంటే వీళ్ళకి శక్తులు ఉన్నవి కాబట్టి మనలాగా దృశ్య రూపంతో స్థూల రూపంతో కాకుండా సూక్ష్మ రూపంతో కొన్ని స్థానాల్లో ఉండిపోయారు. వెళ్ళిన వాళ్ళు వెళ్ళడమే తప్ప మరలా ఏ రకమైనటువంటి సమాచారము సమాధానం లేదు. అప్పుడు పరమేశ్వరుడు మరొక ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. యోగినీగణం పోయిందే పోక ఏ వార్త తెలియలేదేమిటి? అరే ఇప్పుడు ఎవరిని పంపాలి? అవును, ఉష్ణరశ్మి వెళ్ళడం మంచిది అని పరమేశ్వరుడు సూర్యుణ్ణి ఏకాంత స్థానానికి పిలిచారట. దినకర, నువ్వు కాశీనగరానికి వెళ్ళాలి. ఆ రాజు ఉన్నాడే, ఎవడు? దివోదాసుడు. అతన్ని ఏ ఉపాయంతోనన్నా సరే ధర్మభ్రష్టుణ్ణి చెయ్యాలి, అధర్మపరుడిగా అతన్ని మార్చాలి. అతడు చాలా ధర్మనిరతుడు సుమ. తొందరపడి పెడుసుగా మాట్లాడడము, అహంకారంతో అదిలించడము, మదమాత్సర్యాలు ప్రకటించడము ఇలాంటివేవి చేయకూడదు. అలా చేస్తే పాపం. చూడండి, ధర్మంగా ఉన్నటువంటి వాడిని దేవతలు కూడా ఏమీ చెయ్యలేరు అనే నిరూపణకి ఇక్కడ దివోదాసు యొక్క ఉదాహరణ. పరమేశ్వరుడు అంతటి వాడు కూడా సూర్యుడికి ఎంత హెచ్చరిక చేస్తున్నాడో చూడండి.
అంతే నేను సూర్యుడి కదా, లేదా నన్ను శివుడు పంపించాడు కదా అని నువ్వు అహంకరిస్తావేమో, ఈ యొక్క మదాన్ని మాత్సర్యాన్ని చూపిస్తావేమో, అవేవి చెయ్యకూడదు. ఒకవేళ చేస్తే ఏమిటి అంటావా, చాలా పాపం. అంచేత మనమే ధర్మాన్ని చెడగొడితే ఇక దాని గతి ఏమిటి? కాబట్టి నువ్వు తనంత తాను పెడత్రోవన నడిచేవాడుగా బోధించడం, అలా ఏదో ఉపాయాన్ని ఉపయోగించాలి. తెలిసిందా? అతడు ఎంత తొందరగా తన ధర్మాన్ని తాను చెడిపోవాలే తప్ప మనం చెడగొట్టకూడదు. అంచేత ఏ రకంగా మన ఈ వారణాసి నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, అలా వెళ్ళిపోవడానికి కావలసినటువంటి ప్రయత్నం అంతా నీవు చెయ్యాలి. అతడు ఎంత తొందరగా వెళ్ళిపోతాడో మనమంత తొందరగా అక్కడికి వెళ్ళిపోయి ఆనందంగా ఆ ఆనంద కాననంలో కాలక్షేపం చెయ్యవచ్చు. విన్నావా? అర్థమైందా నేను చెప్పింది? సో పోయిరా, శుభమస్తు అని శివుడు సూర్యుణ్ణి ఆదేశిస్తే దానికి మహాప్రసాదం అని సూర్య భగవానుడు కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరాడండి. ఇక ఎంత వేగంగా కాశీని చూస్తానో అని అనుకుంటూ లోల మనస్కుడయ్యాడు ఆదిత్యుడు. అందుచేతనే లోల ఆదిత్య మందిరం కూడా ఇప్పుడు అక్కడ మనకి ఉందండి. కాశీ చేరాడు. ఇక ఎన్నో ఎన్నో వేషాలు ఈయన కూడా వేసుకున్నాడు. యాచకుడుగా, దూతగా, దాతగా, జ్యోతిష్కుడుగా, జటాలుడుగా, దిగంబరుడుగా, జాంగలికుడుగా, పాషండుడుగా, బ్రహ్మచారిగా, గేస్తు అంటే గృహస్థుగా, వానప్రస్థుడుగా, సన్యాసిగా, ఇలా ఎన్నో అవతారాలు ఎత్తాడండి. ఎవరు? సూర్యుడు. ఎన్నో అవతారాలు ఎత్తి కూడా ఆ ప్రజలను గాని ప్రభువును గాని పెడదారి త్రొక్కించడానికి చాలా ప్రయత్నం చేశాడండి. మంత్రాలు, తంత్రాలు, మాయలు, ప్రయోగాలు, కనికట్టు, గారడీలు, అబ్బో ఒకటేమిటి, ఎన్నెన్ని వెయ్యాలో ఎంతెంత చెయ్యాలో అన్నీ చేశాడండి, వేశాడండి ప్రయోగాలు. ఏమి చేసినప్పటికీ కూడా ఆవగింజంత ఫలితం కూడా లేకుండా పోయిందండి. సూర్యుడు కూడా విఫలుడయ్యాడు. ఇక దివోదాసుడు ఎలా ఉన్నాడు అంటే కడిగిన ముత్యం అంటారు చూడండి, అలా ఉన్నాడట. ఇక అతని మాటకేమిటి కానీ నిర్మల ధర్మ కర్మ పరుడు, ప్రజలలోనైనా కూడా ఏ ఒక్కడూ తప్పి నడిచిన వాడు లేడు. చూడు ఎంత సుశిక్షణండి. దేవతల్ని అందరినీ నిరసించాడే తప్ప తన ధర్మాన్ని, తన బాధ్యతని, తన కర్తవ్యాన్ని విస్మరించలేదు. అందరినీ అలా మౌడు చేసుకున్నాడండి. రాజుగారు తప్పలేదు, సరే సరే, ప్రజలు తప్పే వీలుంది కదా అంటే ప్రజలు కూడా ఎవ్వరూ తమ తమ దారిని తప్ప ఏ ఏ దేవత ఏవేవి ప్రయోగాలు చేసినా దేనికి ఆకర్షింపబడలేదు. ఇక తాను కూడా సూర్యుడు కూడా ఒక ఏకాంత స్థానానికి అంటే ఎవరూ లేని చోటకి, వివిక్త స్థానానికి వెళ్ళి పాపం చిన్నపుచ్చుకున్నాడు. చిన్నపుచ్చుకున్నటువంటి ముఖంతో ఓ చెట్టు కింద కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉన్నాడట సూర్యుడు. పని సాధించక ప్రభువు దగ్గరికి నేను ఏ ముఖంతో వెళ్ళేది, ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అని ఎంతో నమ్మకంతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తొందరగా రమ్మన్నాను కదా, సాధించి మనం తొందరగా వెళ్ళిపోదాము అని అనుకుంటాడు స్వామి. అటువంటి అలా నిరీక్షిస్తూ ఉన్నటువంటి పాలాక్షుని ముందు పని సఫలం కాలేదు అని ఏ ముఖంతో చెబుతాను, ఏ నోటితో చెప్తాను? అందుచేత నా చవటతనానికి చర్రుమని కోపం వచ్చి మూడో కన్ను తెరిస్తే ఇంకేముంది, దానికన్నా ఇక్కడే ఉండడం మంచిదని ఆయన కూడా వారణాసిలోనే సెటిల్ అయిపోయాడండి. ఎవరు? సూర్యుడు కూడా. ఇక ఏం చెయ్యాలి? ఏమైతే కానీ ఇక్కడ ఉండిపోవడమే మంచిది. అతని కోపానికి గురి కాకూడదు. అంతేకాదు నేను విఫలమయ్యాను అంటే కూడా స్వామి బాధపడతాడు అని అనుకుని నా ప్రకాశ రూపాన్ని నేను కాస్త మార్చేసుకుని చల్లగా సామాన్యంగా ఉంటూ ఈ దివ్యక్షేత్రంలోనే ఉంటే సరిపోతుంది కదా, అలానే జరిగితే అనాయాసంగా నేను కూడా కృతార్థుణ్ణవుతాను అని అనుకున్నాడండి సూర్యుడు. హరిశ్చంద్రుడు
శిబి చక్రవర్తి, దధీచి మొదలైనటువంటి పెద్దలందరూ ఈ కాశీనే చేరి ఈ కాశీలోనే సేవలు చేస్తూ ఈ కాశీలోనే బంధాలు తెంచుకుని చరితార్థులయ్యారు అని ఇతిహాసాలు చెబుతున్నవి కదా, అలాగే నేను అని ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇక కాశీ ప్రభావం తెలిసినవాడు కాబట్టి వెంటనే తన మూర్తిని, ఆదిత్యుడు కదా, ద్వాదశ ఆదిత్యులు కదా, తన మూర్తిని 12 భాగాలుగా విభజించుకొని కాశీపురంలోనే 12 స్థానాలలో 12 ఆదిత్యులుగా స్థిరపడిపోయాడండి. అంచేతనే కాశీవాసం కోసం లోల మనస్కుడయ్యాడు. అంటే లోలత, చిన్నపిల్లలను చూడండి, ఇక ఆట లోలత్వం తప్ప ఇక వీడికి ఏమీ లేదండి అని, ఇక కొంతమంది పని లోలత్వం తప్ప వీళ్ళకి ఏమీ లేదండి అని అంటామే లోలత్వం. లోలత అంటే దానిలో మగ్నం అయిపోవడం. అలా ఇక్కడికి వచ్చినటువంటి ఆదిత్యుడు కూడా కాశీ నగరాన్ని, ఆ మహిమను, ఆ ప్రభావాన్ని చూసి అక్కడికి వెళ్ళి స్వామి కోపానికి గురి కావడం ఎందుకులే, ఇక్కడే ఉందామని తన రూపాన్ని 12 రూపాలుగా, ద్వాదశాదిత్యులు కాబట్టి 12గా విభజించుకొని తాను అక్కడే ఉండిపోయాడు. అంటే లోల మనస్కుడు అయ్యాడు కాబట్టి లోల అర్కుడు, అర్క అంటే సూర్యుడు కదా, అంచేత లోలార్కుడు అని ప్రసిద్ధుడైపోయాడండి సూర్యుడు కూడా. వాళ్ళ పేర్లే లోలార్కుడు, ఉత్తరార్కుడు, సాంబాదిత్యుడు, గరుడాదిత్యుడు, మయూఖాదిత్యుడు, ఖగోల్కాదిత్యుడు, అరుణాదిత్యుడు, వృద్ధాదిత్యుడు, విమలాదిత్యుడు, గంగాదిత్యుడు, యమాదిత్యుడు, ద్రౌపదాదిత్యుడు అని ఇలా 12 నామాలతో ఉన్నాడు. అదిగో అటువంటి ఆ ద్వాదశ ఆదిత్యుల మహిమ చెబుతాను విను అగస్త్య అని అంటూ ఆ దివోదాసు కథకు అక్కడ బ్రేక్ చేసి విరామాన్ని కామా పెట్టి ఇప్పుడు ఆ ఆదిత్యులలో లోలార్కుడు గురించి చెబుతాను విను అని అంటున్నారు. అంటే చూడండి, ఒక ఎక్కడికైనా ఒక స్పాట్కి, ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే దాని గురించి ఒక గైడ్ మనకి ఎలా చెబుతాడో అలా కాశీ గురించి, కాశీ ఖండం అంటే ఆ భాగం, ఆ స్థానం, దాని గురించి వివరించేటటువంటిదే కాబట్టి కాశీఖండము అని పేరు వచ్చిందండి. అంచేది ఇక్కడ లోలార్కుడు గురించి వివరిస్తూ ఉన్నారు. ఎవరు? సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు. హే మహర్షి, వరణా అసి అనేటటువంటి సంధిలో అంటే సంయోగంలో అసి ముఖం దగ్గర దక్షిణ దిశగా లోలార్కుడు ఉంటాడు. అసి అనే నదికి దక్షిణ దిశగా ఉన్నాడట లోలార్కుడు. ఇక కాశీవాసులకి ఏం చేస్తుంటాడు ఈ లోలార్కుడు, పని ఏమిటి అని అంటే కాశీవాసులకి యోగక్షేమాలు కలిగిస్తూ ఉంటాడు, యోగక్షేమాలు చూస్తూ ఉంటాడు. కాశీలో ఉన్నటువంటి అన్ని తీర్థాలకు లోలార్కుడు శిరస్థానంగా ఉన్నాడు. ఇక మార్గశిర మాసంలో షష్ఠి నాడు గాని సప్తమి నాడు గాని, అందున ఆదివారము సప్తమి 2 కలిసి వచ్చిన నాడు గాని, లేదా సంవత్సరానికి ఒక్కసారి గాని యాత్ర చేసి లోలార్కుణ్ణి, ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ లోలార్కుణ్ణి సేవిస్తే ఆ సంవత్సరం చేసినటువంటి పాపాలు పటాపంచలమవుతాయి. ఇక ఈ లోలార్క సంగమంలో స్నానం చేసి దాన ధర్మాలు, దేవపూజ మొదలైనటువంటివి చేస్తే అవి అనంతమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయి. ఇక సూర్యగ్రహణ సమయంలో అక్కడ స్నానము, దానము మొదలైనటువంటివి చేస్తే కురుక్షేత్రంలో చేసిన దానికన్నా 10 రెట్లు పుణ్యం కలుగుతూ ఉంటుంది. ఇక రథసప్తమి నాడు గంగా మొదలైనటువంటి ఈ సంగమంలో, ఏది వరణా అసి సంగమము, తర్వాత గంగా, ఇవన్నీ మణికర్ణికలో కలుస్తాయి కదా, అలాంటి గంగాది సంగమ స్నానంలో చేసి లోలార్కుణ్ణి సేవిస్తే గడిచినటువంటి 7 జన్మాల పాపాలు తుడిచిపెట్టుకుపోతాయి. ఇక ప్రతి భానువారం అంటే ఆదివారం లోలార్క దర్శనం చేసినటువంటి వాళ్ళకి ఈ లోకంలో ఎప్పుడు ఎలాంటి దుఃఖము సంభవించదు. కాశీలో ఉండి లోలార్కుణ్ణి దర్శించని వాణ్ణి పలు విధాలైనటువంటి వ్యాధులు బాధిస్తాయి అని కూడా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు తెలియచేస్తూ ఉన్నారు. ఇక భూమి మీద ఎన్ని తీర్థాల్లో ఉండుగాక లోలార్క తీర్థానికి అవి 16వ వంతు కూడా సాటి రావు. అన్ని తీర్థాల్లో స్నానం చేసినటువంటి ఫలితం గంగాది సంగమంలో
ఒక్కసారి స్నానం చేస్తే వస్తుంది. మునీంద్ర, ఇది అర్థవాదం కాదు, స్తోత్రం చేయడం కూడా కానే కాదు. అర్థవాదం అంటే స్తుతించడం అన్నమాట. అంటే ఏదో ఒక రకంగా పొగిడి వీళ్ళకి ఆకర్షణ కలిగించడం అనేది అర్థవాదం. ఇది కాదది. అలానే ఊరికి అనవసరంగా కూడా నేను స్తోత్రం చేయటం లేదు. ఎవరంటున్నారు? కుమారస్వామి. యథార్థవాదం అని భావించు. నేను చెప్పేది సత్యమే చెప్తూ ఉన్నాను. ఈ లోలార్క మహిమ విన్నవారికి దుఃఖసాగరము అనిపించుకున్నటువంటి సంసారంలో ఏ దశలోనూ ఏ దుఃఖము సంభవించదు. ఇక ఉత్తరార్క మహిమ చెబుతాను విను అని అంటూ మొత్తం 12 ఆదిత్యుల గురించి వివరిస్తూ వచ్చారండి. అంతేకాదు ఆర్య ద్వాదశ స్తోత్రం అనేటటువంటిది కూడా ఉంది. సూర్యతత్వాన్ని అంత శుచిగా చెప్పినటువంటి స్తోత్రం మరొకటి ఏమీ లేదు. ఇది అతిశయోక్తి కాదు. అగస్త్య మునీంద్ర, లోకక్షేమం కోసం ఆర్య ద్వాదశ స్తోత్రం చెబుతున్నాను విను అని అంటూ ఆ స్తోత్రాన్ని కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. ఎవరు? షణ్ముఖుడు. ఉత్తరార్కుడి యొక్క మాహాత్మ్యము, అలాగే సాంబాదిత్య మాహాత్మ్యము, ఇక్కడ ఏ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ధర్మస్థాపన చేయడం కోసం అవతరించారు యదువంశంలో. అలా అటువంటి స్వామి కూడా ద్వారకా నగరంలో నివాసం ఉంటూ తన యొక్క అష్టమహిషులతో ఈ క్షేత్రానికి వచ్చారు అని అంటూ, అంతేకాదు అతడు ఈ ఆదిత్యుల యొక్క మహిమను తెలుసుకొని ఈ సాంబాదిత్యుడి యొక్క పేరుగానే తన పుత్రుడు సాంబుడు అని కూడా పేరు పెట్టుకున్నారని, ఇలా గడిచినటువంటి ఆయా యుగం యొక్క కథలు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ఎవరు? షణ్ముఖుడు. ఇక మనం ఆర్య ద్వాదశ స్తోత్రాన్ని ఒకసారి చదువుకుని ముందుకు వెళదాం. ఉద్యన్నజ్య వివస్వానారోహన్నుత్తరాం దివం దేవః రుద్రోగం మమ సూర్యో హరిమాణం చాసునాశయతు. ఉద్యన్నజ్య, ఇదిగో ఇప్పుడే ఉదయించి ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఈ సూర్య భగవానుడు నా హృద్రోగం అంటే హార్ట్ అటాక్ అని వింటున్నామే, ఆ హృద్రోగాన్ని అలానే నేత్ర రోగాన్ని త్వరగా పోగొట్టుగాక. ఇది చిన్నపిల్లలకి నేర్పించాలండి. పాపం నిన్న 110 112 మందో పిల్లలు నృత్యం చేయడానికి వచ్చారు. వాళ్లలో 4 కళ్ళజోళ్ళు పెట్టుకున్నారు. పాపం నన్ను ఎందుకు కళ్ళజోడు పెట్టుకున్నావు అంటే 2 తలనొప్పులు అన్నారు, 2 ఏమో సైట్ కనిపించడం లేదన్నారు. అంటే 8 ఏళ్ల పిల్లలకి 10 ఏళ్ల పిల్లలకి కళ్ళజోడు రావడం అంటే అది దాన్ని పోగొట్టుకోవాలి. వాళ్ళకి ఇదే చెప్పాము, మీ నేత్రరోగం పోవాలి అంటే నేత్రానికి అధిదైవంగా ఉన్నటువంటి సూర్యుడిని ప్రార్థించాలి. ఒక 47 50 ఏళ్ళలో వచ్చినప్పుడు కళ్ళజోడు పడ్డం తప్పు కాదండి. ఎందుకంటే అన్నేళ్లలో ఆ ఇంద్రియం శక్తిహీనం అవుతుంది కాబట్టి అప్పుడు కళ్ళజోడు పెట్టుకోవడం అంతే తప్ప 4 ఏళ్ల నుంచి కళ్ళజోడే, ఇక 10 ఏళ్ల నుంచి కళ్ళజోడే అంటే ఆ పిల్లలకి పాపం ఎంత అనీజీ అండి. అలా కళ్ళజోడు పెట్టుకుని మనకే చెమట పట్టినప్పుడు అసలు కళ్ళజోడు ఉంచుకోలేము, ఇలా జారిపోతూ ఉంటుంది. అలాంటిది చిన్నపిల్లలకే కళ్ళజోడు అంటే దానికి ఉపాయము సూర్య భగవాను ఆరాధించడం. అంచేత ఇది మొట్టమొదటి ఈ స్తోత్రంలో నాకి ఉన్నటువంటి నేత్ర రోగాన్ని కూడా త్వరగా పోగొట్టుగాక అని ఇక్కడ ప్రార్థిస్తున్నారండి. అంతేకాదు హరివాణం అనేటటువంటి ఆ పేరుకి పచ్చకామెర్లు అని కూడా అర్థం ఉంటుంది. అంటే పచ్చకామెర్లు వచ్చినవి అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే కళ్ళల్లోనే కదా తెలుస్తుంది. పచ్చకామెర్లు వచ్చిన వాడికి అంతా పచ్చగానే కనిపిస్తుంది అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. రోగం వచ్చినవాడు కూడా అదే పరిస్థితి అనుకుంటాను. అంచేత ఇక్కడ నేత్ర రోగాన్ని అలాగే హృదయ రోగాన్ని హృద్రోగాన్ని కూడా పోగొట్టుగాక అని ప్రార్థన. ఇక రెండవది నిమేషార్థేనైకేన 2 చ శతే 2 సహస్రే 2 క్రమమాణ యోజనానాం నమోస్తుతే నళిననాథాయ. ఒక్క అర నిమిషంలో ఆకాశంలో 2202
యోజనాలు ప్రయాణం చేసేటటువంటి హే పద్మబాంధవ నీకు నమస్కారము అని రెండవ శ్లోకార్థం. ఇక 3 కర్మజ్ఞానఖదశం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ. కర్మజ్ఞానఖదశం మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ ద్వాదశథా యో విచరపి సద్వాదశమూర్తిరస్తు మోదాయః. విశ్వసృష్టికై కర్మ జ్ఞాన కర్మేంద్రియాలైదు, జ్ఞానేంద్రియాలైదు, మనస్సు, జీవము అనేటటువంటి ఈ 12 రూపాలతో ప్రవర్తించేటటువంటి ద్వాదశమూర్తి నాకు ఆనందాన్ని కలిగించుగాక. కర్మజ్ఞానక దశం మనశ్చ జీవ, ఇవి 12 అన్నమాట. ఇక 4వ శ్లోకానికి మనం వెళదాం. త్వం యజురుక్సామత్వం త్వమాగమస్త్వం వషట్కారః త్వం విశ్వం త్వం హంసః త్వం భానో పరమహంసశ్చ. హే సూర్యదేవ, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలు, వషట్కారం, ప్రపంచం, త్రిమూర్తుల ప్రతిరూపమైనటువంటి మండలం, పరతత్వము నీవే అని నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఈ స్తోత్రం ఎవరు చేశారట అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుత్రుడైనటువంటి సాంబుడు చేశాడట. సాంబుడు ఒకసారి కాశీ క్షేత్రానికి వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్టమహిషులు, 16,000 మంది ప్రియురాండ్రు, ఎంతమందితో కలిసి స్వామి అక్కడికి వచ్చాడట. వారి యొక్క అస్త్రశాస్త్ర విద్యలలో అద్వితీయులు వాళ్ళు, పిల్లలందరూ కూడా. రూపరేఖ విలాసాలకు వాడితో పోల్చినటువంటి వాళ్ళు, పోలిక కలిగినటువంటి వాళ్ళు కూడా మరి ఎవరూ లేరు. అందున వారిలో జాంబవతి నందనుడు సాంబుడు త్రిజగన్మోహనాకారుడు, అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యం అంతా పుంజుకున్నట్టున్నాడు. ఒకనాడు బ్రహ్మమానస పుత్రుడు నారదుడు నారపంచ గోచి కట్టి విశాలమైనటువంటి నొసట తిరుచూర్ణము నిలువు నామం పెట్టి జడలు మీదికెత్తి కట్టి వీణను చేపట్టి మెడలో తులసీదళధామం పరిమళిస్తూ ఉండగా కృష్ణనామ సంకీర్తనం చేస్తూ ద్వారకకు వచ్చాడు. ఆ సమయంలో కృష్ణుని కొడుకులు కొందరు కృష్ణుడున్నటువంటి అంతఃపురానికి దగ్గరలో ఆడుకుంటున్నారు. నారదుడిని చూడగానే సాంబుడు తప్ప తక్కిన వారందరూ కూడా వారి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి శబనీయంగా నమస్కరించారు. సాంబుడు అంత దూరంలోనే నిలబడి నారదుని రూపం చూసి నీరసంగా నవ్వి ఊరుకున్నాడట. తన అందచందాలు, భువన మోహనాలు అనేటటువంటి గర్వం, అంటే తన అందచందాలు భువనాన్ని కూడా త్రిభువనాన్ని కూడా మోహింపచేసేటటువంటివి అనే గర్వం అతడి నవ్వులో కనిపిస్తూ ఉంది. ఇక నారదుణ్ణి ఎకసెక్కం చేస్తూ ఉన్నట్టుగా ఉంది. శరీరం ఎంత కృషించి ఉన్నప్పటికీ కూడా నారదుడి యొక్క ముఖారవిందం బ్రహ్మ తేజస్సుతో ప్రజ్వలిస్తూ ఉంది. అలాంటి అతన్ని అగ్నిలో ఉన్నటువంటి ఆ నారదుడు సాంబుడి యొక్క మనోభావాన్ని గ్రహించారు. ఈ కుర్రాడికి తెలియకుండానే మదం ఆవరించింది. ఇతడి మదాన్ని అణచాలి అని అనుకున్నాడు నారద మహర్షి. నమస్కరించినటువంటి ఆ యాదవ యువకుల్ని మృదువుగా దీవించి కృష్ణ దర్శనం కోసమని లోపలికి వెళ్ళారు. ఎవరు? నారదుడు. ఇక నారదుని రాక తెలిసి కృష్ణ పరమాత్మ ఎదురుగా వెళ్ళారు, నమస్కరించారు. అంతేకాదు బహుమానంగా లోపలికి తీసుకుని వెళ్ళారు. యథోచితంగా అతిథి సత్కారం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏమిటి విశేషాలు నారదా, ఇలా దయచేశావు అని ఒకసారి చిరునవ్వుతో అడిగారు. ఏముంది స్వామి, నీకు తెలియందేముంది? నవమోహన రూప సంపద కొంప ముంచుతుంది అనే తెలివిలేని నీ కొడుకు సాంబుణ్ణి చూస్తే జాలి వేస్తుంది. నీ అష్టమహిషులు తప్ప మిగిలిన గోపికలు వగైరా వాణ్ణి చూసి కాలు జారవచ్చు. ఒక కంట కనిపెడుతూ ఉండు, వస్తాను అని తన జగడాలతనాన్ని సూచిస్తూ నారదుడు ముందుకు వెళ్ళిపోయారట. అంటే మనకి ఎన్నెన్ని కథలు ఉంటాయో, ఎన్ని కథల ద్వారా ఎంత సందేశం ఉంటుందో అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. సరే, ఎప్పుడైతే నారద మహర్షి వెళ్ళిపోయారో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కొడుకైనటువంటి సాంబుణ్ణి చూశాడే తప్ప కొంచెం కూడా దోషం కనిపెట్టలేదటండి. ఎవరు? కృష్ణుడు. అలా కొంతకాలం గడిచిపోయింది. సాంబుడి యొక్క ఆ సహజ గర్వాన్ని రూపుమాపితే గాని
శాంతి లేదు అని ఒకసారి పట్టుదలతో వెళ్ళాడట నారదుడు. మరలా రెండోసారి వెళ్ళారు. వెళ్ళి చుక్క తెగిపడినట్లుగానే, అంటే ఏముంది, అకస్మాత్తుగా రావడం. మనమంటే ప్రయాణం చెయ్యాలి, ఇలా విహరించేటటువంటి వాళ్ళకి ఏముందండి, మనం ఇంకా ఫ్లైట్ ఎక్కితే 1 అవర్ 2 అవర్లో వెళతాము. ఇలాంటి వాళ్ళకి ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం, దిగాల్సిన అవసరం లేదు. అనుకున్న క్షణమే అక్కడికి ప్రత్యక్షం కాగలరు. సరే, మరలా తిరిగి ద్వారకకి వచ్చాడట. ఆ సమయంలో ప్రియురాండ్రతో శ్రీకృష్ణుడు కేళీ గృహంలో ఉంటూ అంత దూరంలో సాంబుణ్ణి కాపలా ఉంచాడట. నారదుడు ఈ కథ గ్రహించి, ఓ ఇదే సమయం, వీడు మదం అణిచిపెట్టాలి అంటే ఇదే సమయం అని అనుకుని, నేను వచ్చానని మీ నాయకుడికి చెప్పబోయ్ అని మృదువుగా దువ్వుతున్నట్లుగా అన్నాడట. సాంబుడికి ఏమీ తోచలేదు. కాంతలతో వినోదిస్తున్నటువంటి తండ్రి వద్దకు వెళ్ళడం ఎలా? వెళ్ళకపోతే ఈ బ్రాహ్మణుడు మండిపడి తన బ్రతుకు భస్మం చేస్తాడు. ఒక క్షణం ఆలోచించాడు. ఇలా అనుకుని ఆలోచించాడు, తప్పే కాని తండ్రికి కోపమే రాని, క్షమాపణ చెప్పి తప్పించుకోవచ్చు, కానీ ఈ బ్రాహ్మణ కోపాగ్ని జ్వాలకు భస్మం కాకూడదు అని సాహసించి మొత్తానికి లోపలికి వెళ్ళాడు సాంబుడు. సమయం కాని సమయంలో వచ్చినటువంటి అపర మన్మథుణ్ణి చూసి ఆ కాంతలు తడబడుతూ చీరలు సవరించుకుంటూ వింతగా చూశారట. ఆ వికారాలు కనిపెట్టి కృష్ణుడు అగ్గిలా భగ్గుమని, రాకూడని సమయంలో ఎందుకు వచ్చావు, ఎందుకు నీవు కుష్ఠిరోగివైపో అని దారుణంగా శపించాడు. ఇక దానికి వెనకనే నిలబడి ఉన్నటువంటి నారదుడు, వీడి రోగం కుదిరిందిలే అని లోపల సంతోషిస్తూ, ఎంత మాట ఎంత మాట, వాసుదేవ నేనే పంపాను అని ముందుకు వచ్చాడట. ఏమైనా సరే నా మాటకు తిరుగులేదు అని కృష్ణుడు నారదుడిని సత్కరించి పంపివేశాడు. పాపం సాంబుడు ఇక బిక్కచచ్చి బల్లిలాగా గోడకు అంటుకుపోయి కన్నీరు కారుస్తూ, తండ్రి జనక, రోగ విముక్తికి సాధనం సెలవీయండి అని ప్రార్థించాడు. కృష్ణుడు కూడా శాంతించి చల్లబడి, ఇప్పుడు నేనేమీ చెప్పలేను, తిన్నగా పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రానికి పో, అక్కడ ఆదిత్య ఉపాసన చెయ్యి, దానితో నీ రోగం నయమవుతుంది అని ఉపాయం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ క్షణమే సాంబుడు కాశీక్షేత్రానికి వచ్చి విశ్వేశ్వరునికి పడమటగా ఒక చోట కుండం త్రవ్వి, అంటే గుంట, అక్కడ కూర్చుని ఆదిత్యుణ్ణి ఆరాధించడానికి పూనుకున్నాడు. అలా ఉండగా ఒకనాటి ప్రాతకాలంలో అతడి ముందు ఆర్య ద్వాదశకం అనేటటువంటి పేరు క్రింద 12 శ్లోకాలున్నటువంటి తాటాకులు, ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నామే అవి, అలా 12 తాటాకులు ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఆకుగా ఆకాశం నుంచి పడ్డాయి. వాటిని తీసి చదివాడు. పరమానంద భరితుడయ్యాడు. విశ్వేశ్వరుడే నన్ను అనుగ్రహించాడు అని శ్రద్ధాభక్తులతో ఆ ఆర్య ద్వాదశ స్తోత్రాన్ని 40 రోజులు పారాయణం చేశాడు. ఇక చెప్పేదేముంది, రోగ విముక్తుడై బాలభాను ప్రభా సమానుడై తిరిగి ద్వారకకు వచ్చాడు. ఎవరు? సాంబుడు. ఆ 12 శ్లోకాలు దివ్య మహిమోపేతాలు. సూర్యతత్వాన్ని అంత స్వచ్ఛంగా స్పష్టంగా చెప్పినటువంటి స్తోత్రం మరి ఇంకొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు అగస్త్య మునీంద్ర. అటువంటి ఈ ఆర్య ద్వాదశ స్తోత్రాన్ని లోకక్షేమం కోసం నేను చెబుతున్నాను విను అని అన్నారండి. అదిగో దానిలోనే మనం 4 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇక 5వ శ్లోకం, శివరూపా జ్ఞానమహం త్వత్తో ముక్తిం జనార్దనాత్ శిఖిరూపాదైశ్వర్యం భవతశ్చారోగ్యమిచ్చామి. శివరూపుడమైనటువంటి నీ వల్ల ఆత్మజ్ఞానాన్ని, కేశవాకారుడమైనటువంటి నీ వల్ల మోక్షాన్ని, అగ్నిరూపుడమైనటువంటి నీ వల్ల ఐశ్వర్యాన్ని, ప్రత్యక్ష దైవమై భాస్కర రూపుడైనటువంటి నీ వల్ల ఆరోగ్యాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను అని. అంటే సూర్యుడు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఉదయం వేళ బ్రహ్మ, మధ్యాహ్నం వేళ రుద్రుడు, సాయంకాలం వేళ విష్ణువు అని మనకి 3 దేవతల్ని స్మరించి అందుచేతనే
ప్రథమ అర్ఘ్యము, ద్వితీయార్ఘ్యము, తృతీయార్ఘ్యము సమర్పణ చేయడం జరుగుతుంది. ఇక 6వ శ్లోకం. త్వచి దోషా, దృశి దోషా, హృది దోషా, మే అఖిలేంద్రియజ దోషా, తాన్ పూషా హత దోష, కించిద్ దోషాగ్నినా దహతు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, చర్మ రోగాల్ని, దృష్టి దోషాన్ని, హృదయ రోగాల్ని, ఇంకా ఏ ఇంద్రియాలకు ఏ రోగాలు ఉన్నవో అటువంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించు భగవన్. దోషఘ్నుడు అంటే దోషము అనేటటువంటి దాన్ని ఘ్నంతి అంటే సంహరించేటటువంటి వాడు అయినటువంటి దేవుడు ఎవరు అంటే పూష, సూర్యుడు. అటువంటి నీ కోపాగ్నితో ఈ రోగాలను అన్నింటినీ దగ్ధం చేయుగాక అని 6వ శ్లోకార్థం అండి. ఇక 7. తిమిరమివ నేత్ర తిమిరం పటలమివాశేష రోగ పటలం నహం కాచమివాధి నికోశం కాలపిత రోగ శూన్యతాం కురుతాత్. తిమిరమివ నేత్ర తిమిరం, కాలస్వరూపుడైనటువంటి భాస్కరుడు చీకటిని పోగొట్టినట్టే నా ఈ కను చీకటిని, ఎక్కడెక్కడ ఉన్నటువంటి కటిక చీకట్లను పటాపంచలు చేసినట్లుగా, నా రోగ పటలాన్ని గాజును పగలగొట్టినట్లుగా నా మనోవ్యాధిని, ఇలాగే సర్వరోగాలను నశింపచేయుగాక అని ఆదిత్య ప్రార్థన. ఇక 8వ శ్లోకం. యస్యాచ సహస్రాంశో అఖిలేశో హిమాంశు బింబగతః భాసయతి నక్తమఖిలం కేలయతు విపద్గణానరుణః. తన ఒక్క కిరణలేశం చంద్రబింబంలోకి చేర్చి రాత్రంతా వెలిగేట్టుగా చేసేటటువంటి 1000 కిరణాల దేవుడు ఎవరతడు? సూర్యదేవుడు. అతడు మా ఆపదలను అన్నింటినీ హరించుగాక, పోగొట్టుగాక. ఏన వినాంధం తమసం జగదేతత్ అగ్రసతి చరాచరం విశ్వం ధృతబోధం తం నలినీ భత్తారం హత్తారమాపదామీళే. తాను కనుచాటై జగమంతా కటిక చీకటిగా తాను కనిపించి చరాచరాత్మకమైనటువంటి విశ్వమంతా ప్రకాశవంతంగా చేస్తూ ఆపదలను హరించేటటువంటి తేజోరాశిని పద్మబాంధవుణ్ణి నేను ప్రార్థిస్తూ ఉన్నాను అని. ఇక 10వ శ్లోకం. వాతశరీగదార్షః త్వగ్దోష మహోదరం ప్రమేహాంశ్చ. వాతశరీగదార్షః త్వగ్దోష మహోదర ప్రమేహాంశ్చ గ్రహణే భగంధరాక్ష మహోరుజోపి త్వమేవ హంసి. సూర్యదేవ, వాత రోగాలను, అలాగే మూత్రవ్యాధిని, మేహ రోగాలను, రక్తగ్రహణి, భగంధరం అనేటటువంటి అసాధ్య రోగాలను నీవే హతమార్చగలవు అని నిన్ను నమ్ముతూ సేవిస్తూ ఉన్నాను అని 10వ శ్లోకార్థం. ఇక 11. ధర్మార్థకామమోక్ష ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్ బందీకృతేంద్రియ గణాన్ గదాన్ విఖండయతు చండాంశు. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థాలకు అడ్డు తగులుతూ సహింపరాని తాపవేగం కలిగిస్తూ ఇంద్రియాలను బంధించేటటువంటి రోగాలను చండకరుడు అంటే సూర్యుడు తన యొక్క చండ ప్రతాపంతో నశింపచేయుగాక, ఖండించుగాక. 12వ శ్లోకం. త్వం మాతా త్వం శరణం త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః త్వం త్రాతా త్వం హర్తా విపదాం అర్క ప్రసీద మమ. హే సూర్యదేవ, త్వం మాత నీవే తల్లివి, త్వం శరణం నీవే దిక్కు, త్వం దాత నీవే దాతవు, ధనం త్వం నీవే ధనం, త్వం ఆచార్య నీవే గురువు, త్వం త్రాత నీవే అన్ని ఆపదల నుండి రక్షించేటటువంటి వాడివి, త్వం హర్త విపత్తులను అన్నింటినీ పోగొట్టేటటువంటి వాడివి. అటువంటి హే అర్క సూర్య భగవానుడా ప్రసీద నన్ను రక్షించుగాక, ప్రసీద మమ అని. ఇత్యార్య 12కం సాంబస్య పురోస నభస్థలాత్ పతితః పఠతాం భాగ్య సమృద్ధి సమస్త రోగక్షయ స్యాత్. ఇలా సాంబుడి ముందు ఆకాశం నుంచి పడినటువంటి 12 ఆర్యా స్తోత్రం ఇది. దీన్ని ఎవరైతే నిత్యము శ్రద్ధాభక్తులతో
చదువుతారో పఠిస్తారో వాళ్లకు ఉండేటటువంటి సర్వరోగాలు నశిస్తాయి, సిరి సంపదలు ఆత్మజ్ఞానం పెంపొందుతాయి అని కుమారస్వామి చెప్పగా అగస్త్య మహర్షి ఆ 12 శ్లోకాలను భక్తితో పఠించి సూర్యభగవానుడికి నమస్కరించి తరువాత కథ చెప్పాల్సింది అని కుమారస్వామిని అడిగారండి. అది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాటి కథలో రిపుంజయుడు లేదా దివోదాసు అనేటటువంటి వాడు ఏ దేవీ దేవతల మీద ఆధారపడకుండా కేవలం తన స్వశక్తి మీద, స్వశక్తి అంటే శారీరక శక్తి, ఐంద్రియ శక్తి కానే కాదండి. ఏదైతే శరీరానికి, ప్రాణానికి, మనస్సుకి, బుద్ధికి కూడా ఆధారంగా ఉంటుందో అటువంటి ఆధారమైనటువంటి ఆత్మతత్వంగా నేను ఆత్మస్వరూపాన్నే అనేటటువంటి జ్ఞానంతో దేవతలందరూ తానే అయ్యాడు. అలా దేవతలందరూ తానే అయ్యి ధర్మపాలన చేస్తూ తన యొక్క రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరినీ సుభిక్షంగా చూస్తూ ఉన్నాడు. అయితే వెళ్ళినటువంటి వాళ్ళందరూ అది చూసి ఏమీ చెయ్యలేక వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడే స్థిరపడిపోయారండి. మరి రేపు మనం ఏం చెయ్యాలో చూద్దాం, మనం ఏం చేయగలమో చూద్దాం. మిగిలినటువంటిది మనం రేపు చెప్పుకోవడానికి ప్రయత్నించాం. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జయ రాధేశ్వరి. ఓం నమః శివాయ.